హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల గురించి తెలుసుకుందాం. కొత్త పింఛన్ల కోసం ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి శుభవార్త. ఎందుకంటే చాలామంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది అప్లై చేసుకొని ఉన్నారు. ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకున్నారు, కానీ వారికి ఇంకా మంజూరు కాలేదు. అలాగే కొత్తగా 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తామని టీడీపీకి కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాలకి బీసీలకు పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు బీసీలకు కూడా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వబోతుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాలకు పింఛన్ అప్లై చేసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలా ఆతురతగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఎలాంటి లింక్స్ అయితే రాలేదు. కానీ వాటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలని నేను లింక్ వచ్చాక మరొక వీడియో చేస్తాను. విధి విధానాలు కొంచెం మార్పు చేసే అవకాశం ఉంది. వాటికి సంబంధించి అర్హతలను 50 సంవత్సరాలని ఇచ్చారు, కానీ డాక్యుమెంట్ ఏమి కావాలనేది ఇంకా తెలియదు. అలాగే గత ప్రభుత్వం అయితే ఈ పెన్షన్లకు 300 యూనిట్ల కరెంటు బిల్లు, అలాగే 1000 అడుగుల చదరపు మీటర్ల ఇంటి స్థలం ఉన్న వారికి రిజెక్ట్ చేసే అవకాశం ఉండేది, ఇన్కమ్ ట్యాక్స్తో పాటు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి అర్హతలు ఖరారు చేస్తుందన్నది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతానికి 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కానీ, లేదా కొత్త పింఛన్ల కోసం 60 సంవత్సరాలు ఉన్నవారు కానీ, లేదా ఒంటరి మహిళ కానీ, వీడియో కానీ, మీరు ఏ పింఛన్ అయినా సరే, లేదా సాధారణ సర్టిఫికేట్ ద్వారా వికలాంగ పింఛన్ తీసుకోవాలని, లేదా 15,000 డిసేబుల్స్ పింఛన్ తీసుకోవాలన్నా సరే ఎదురు చూస్తున్న వారికి గవర్నమెంట్ అయితే ఒక డేట్ అనౌన్స్ చేసింది. అది ఏమిటంటే అక్టోబర్ 2 నుండి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నిన్న పింఛన్ పంపిణీలో చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ అయితే డేట్ అయితే అక్టోబర్ 2 చెప్పింది. త్వరలో సీఎం గారు కూడా అనౌన్స్ చేస్తారని అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అక్టోబర్ 2 అని చెప్పడం జరిగింది, కానీ లింక్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. ఈ లింక్ ఓపెన్ అనేది అక్టోబర్ 2 తర్వాత మేబీ ఉండవచ్చు. అక్టోబర్ 2కి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్లో మనకి లింక్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, లేదా అక్టోబర్ 2 తర్వాతనే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. ఎందుకంటే ఎంక్వైరీ ఉంటుంది, లేదా పర్టికులర్గా కొత్తగా అప్లికేషన్ అయినా అడిగే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ రీఇష్యూ చేయించుకోండి. మిగతా సర్టిఫికేట్స్ అనేవి రెడీగా చేసుకొని ఉంచుకోండి. ఒకవేళ వెరిఫికేషన్ అయితే ఒరిజినల్ చూపిస్తే సరిపోతుంది. కొత్తగా అప్లై చేయాలంటే మీరు సచివాలయంలో అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి జిరాక్స్ కాపీస్ అటాచ్ చేస్తే సరిపోతుంది. 50 సంవత్సరాలకు అప్లై చేసుకోవాలనుకున్న వారందరూ కూడా ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే ఆన్లైన్లో అప్లై చేయలేము. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్. అలాగే మనకి అక్టోబర్ 2వ తేదీన తెలుస్తుంది. చాలామందికి పింఛన్లు ఉన్నాయి కదా, అర్హత లేకుండా 2,60,000 పింఛన్లు ఉన్నాయని, అవి 2వ తేదీ తీసివేసే అవకాశం ఉంది. అలాగే కొత్త పింఛన్లు కూడా అక్టోబర్ 2వ తేదీ ఇచ్చే అవకాశం ఉంది. 2 ఒకేసారి జరిగే అవకాశం ఉంది. అవి తీసేసి కొత్త ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి. అప్లై చేసుకునే వాళ్ళకి ఈ వీడియో ఎవరికైతే అవసరమవుతుందో వీడియో మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.